తాజాంశం చూస్తున్నాం. పెద్ద నోట్లు తదనంతర పరిణామాలపై చర్చించేందుకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, మంత్రివర్గంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? కేంద్ర ప్రభుత్వం 1,500 రూపాయల ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేదనే ధ్యేయంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. దీంతో పాటు రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను, ఆన్లైన్ ఇతరత్ర లావాదేవీలను పూర్తి స్థాయిలో ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి మంత్రివర్గం ప్రధానంగా చర్చిస్తుంది. కొత్త పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలు, అందుకు సంబంధించి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై పడిన నష్టం తదితర అంశాల నుండి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే ఒక నివేదిక రూపొందించి ఆ నివేదికను మంత్రివర్గం ముందుంటున్నారు. ప్రాథమికంగా మిగిలిన 5 నెలల కాలంలో ఈ ప్రభావం కారణంగా రాష్ట్ర ఆదాయానికి 3,000 కోట్ల రూపాయల నష్టం జరగవచ్చున్న ప్రాథమిక అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ఆర్థిక శాఖ ఇవాళ మంత్రివర్గ సమావేశంగా అందించింది. అదే సందర్భంలో చిన్న నోట్ల కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఇందుకు సంబంధించి చిల్లర కొరతను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడడంతో పాటు చిల్లర కొరత కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి, వీటిని తొలగించాలని కోరారు. ఇందుకు సంబంధించి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చిస్తారు. కీలకంగా రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వానికి వివిధ శాఖలకు చేసే చెల్లింపులను ముందు దశలో భాగంగా నగదు రహితంగా చేపట్టడానికి భావిస్తుంది. ప్రయోగాత్మకంగా సిద్దిపేటలో ఈ నగదు రహిత లావాదేవీలను పూర్తి స్థాయిలో అమలు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో పాటు శాసనసభ సమావేశాల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు గవర్నర్. ధన్యవాదాలు రఘువర్ధన్, సమాచారాన్ని అందించినందుకు.